బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో జోడీ కట్టింది. అయితే ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దాదాపుగా 10 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తుంది. సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో పడింది. ప్రేమలో ఉన్న సంగతి ఆ జంట దాచిపెట్టలేదు. మొదట్లో తమ బంధాన్ని గుట్టుగా ఉంచినా ఆ తర్వాత ఓపెన్ అయిపోయారు. ఇక పబ్లిక్ గానే ఇద్దరు కలిసి తిరుగుతూ కనిపించారు. ఇక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నారని అనుకునే లోపు బ్రేకప్ చెప్పేసింది. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారు కదూ. అసలు బ్రేకప్ ఎందుకు చెప్పుకున్నారో ఓసారి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరిద్దరూ కలిసి ఈవెంట్లకు వెళ్లటం, వీడియో కెమెరాలకు ఫోజులు ఇవ్వటం చాలానే జరిగాయి. ఇద్దరు వేరు వేరు అవకాశాలతో కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా విజయ్ వర్మ వెబ్ సిరీస్లతో దూసుకుపోతున్న వైనం వరుస హిట్లతో కనిపిస్తుంది. అసలు కారణం ఏమిటో తెలియదు కానీ ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. లవ్ స్టోరీస్ షూటింగ్ సందర్భంగా ఈ ఇద్దరు మనసులు కలిశాయి. తక్కువ టైంలో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ లవ్ స్టోరీ మొదలయ్యాకే విజయ్ వర్మ కెరియర్ ఊపందుకోవటం గమనార్హం. అంతా బాగుందనుకుంటున్న టైంలో కారణాలు బయటికి చెప్పడం లేదు కానీ లైఫ్ పార్ట్నర్స్ గా కన్నా మంచి స్నేహితులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఏ ఈవెంట్లో కనిపించడం లేదు. విడివిడిగా వెళ్తున్నారని టాక్. ప్రేమ గాసిప్స్ గురించి పలు సందర్భాలలో విజయ్ వర్మ తమన్లు పలు సంగతులు పంచుకున్నారు కానీ చూచాయిగా తమ రిలేషన్ క్లైమాక్స్ కు వెళుతుందనే సంకేతం మాత్రం ఇవ్వలేదు. ఈ బ్రేకప్ పై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్ప అసలు సంగతి ఏంటి అనేది తెలియకపోవచ్చు. ఇక తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మహిళా అఘోరాగా తమన్నా తొలిసారిగా నటించిన ఓదెలా 2 ఇటీవలే కుంభమేళాలో ట్రీజర్ లాంచ్ జరుపుకుంది. సంపత్ నంది రచన నేతృత్వంలో నిర్మించిన ఈ హర్రర్ థ్రిల్లర్ కొత్త బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది తమన్నా. జైలర్, స్త్రీ 2 స్పెషల్ సాంగ్స్ తో పాటుగా ప్రత్యేకంగా నటిస్తుందని తెలుస్తుంది. అలాగే తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెట్టింది. అంటే ఇక పెళ్లి మ్యాటర్ ను పక్కన పెట్టినట్లే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తమన్నకు మంచి జోడీ దొరికిందని అనుకునే లోపు ఇలా జరగటంపై ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి చూడాలి ఈ వార్తలపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో.